పల్లవి రిజైన్ చేసిందా? ఏంటి నా గురించే ఆలోచిస్తున్నారా? రాననుకున్నారా రాలేననుకున్నారా? నేను మిమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళిపోతాను కిరణ్ గారు? బ్రహ్మ రాక్షసులా పట్టుకునే ఉంటాను. చెప్పండి, కొత్త ఆల్బమ్ గురించి ప్రోగ్రామ్ డిజైన్ చేయమంటారా? ఆగాగాగా, అసలు రిజైన్ చేయడానికి కారణం ఏంటో అది చెప్పు ముందు. అది నా పర్సనల్. ఓ, మరి ఇప్పుడు ఇలా రావడానికి కారణం ఏంటో? రెస్పాన్సిబిలిటీ. నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు. నాకు ఎలాంటి సమస్యలున్నా జాబ్ వరకు వచ్చేసరికి పర్ఫెక్ట్ గా చెయ్యాలి. అందుకే వచ్చాను. నా అభిమాన సింగర్ కి నేను దూరం అయిపోతే మీ పాటల్ని ముందుగా వినే ఛాన్స్ పోతుంది కదా. పొద్దున్నుంచి నీ గొడవలో పడి రిహార్సల్ స్టార్ట్ చేయలేదు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్. అయితే నా ప్లాన్ సక్సెస్ అయినట్టే. కిరణ్ నన్ను మిస్ అవుతున్నాడు, నా దారిలోకి వస్తున్నాడు. ఎస్, నేను అనుకున్నది జరుగుతుంది. వదినా, వదినా, వదినా. రేణు. హాయ్ రేణు. హాయ్ అక్క. ఎలా ఉన్నా సుహాస్? పరామర్శన తర్వాత ముందు స్వీట్ తిను. మీరిద్దరూ ఇలా హ్యాపీగా స్వీట్స్ పట్టుకుని వచ్చారంటే నువ్వు మా రేణు చిటికిన వెళ్ళి పట్టుకోవడానికి మీ అమ్మా నాన్నలు ఒప్పుకోవడమే అయ్యుంటుంది. అంతేనా? అంతే అక్క. ఏంటి, నిజంగానా? మీ అమ్మా నాన్నలు మీ ఇద్దరు పెళ్లికి అంగీకరించారా? అంగీకరించడమే కాదక్క, నిశ్చితార్థానికి కూడా ఒప్పుకున్నారు. నమ్మలేకపోతున్నా. ఇంతలోనే మీ కథ అంతా ముందుకు వెళ్ళిందా? ఊరికే వెళ్ళలేదక్క, మీరు వెనక నుంచి నడిపిస్తేనే వెళ్ళింది. మీరు వచ్చి మా అమ్మా నాన్నలకి నచ్చజెప్పకపోతే మా ప్రేమ కథ విషాదంతో ఎండయ్యేది. కానీ మీ వల్ల హ్యాపీనెస్ తో ముందుకెళ్తోంది. అయ్యో, ఇందులో నేను చేసిందేముంది సుహాస్? కలిసి చిన్న మాట చెప్పానంతే. నువ్వు చెప్పిన ఆ చిన్న మాటే విడిపోయిన మమ్మల్ని కలిసి 7 అడుగుల వరకు నడిపిస్తుంది. నువ్వు చెప్పిన ఆ చిన్న మాటే మా పాలిట పెళ్లి మంత్రాలై వినిపించబోతున్నాయి వదినా. ఆ చిన్న మాటే జరగదనుకున్న ఇన్ని గొప్ప పనులకి కారణమవుతుందంటే అసలది చిన్న మాట ఎందుకవుతుందక్క? అది మేం జన్మలో తీర్చుకోలేని రుణం అవుతుంది. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో రేణు, వదనకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? రేణు. అన్నయ్య. ఏవండి, వీళ్ళిద్దరూ మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చారు. వీళ్ళిద్దరి పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకున్న విషయమేగా. అరే, మీకు ముందే ఎలా తెలిసింది? దారిలో హారిక వదిన కలిసి చెప్పింది. అవునా? సో ఇద్దరు పెద్దల సమక్షంలో వాళ్ళ ఇష్టంతో మీ ప్రేమని గెలిపించాలనుకుని పెళ్లికి సిద్ధమైపోయారన్నమాట. కంగ్రాట్స్ రేణు. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాట్స్ సుహాస్. థ్యాంక్ యూ బావగారు. కమ్ హియర్. మీ జంట కూడా బాగుంది, మీ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బావగారు. థ్యాంక్స్ అన్నయ్య. బట్ మీకు నేను సారీ చెప్పుకోవాలి. మీరు నన్ను క్షమించాలి. ఎందుకన్నయ్య? లాస్ట్ టైం మీరు హెల్ప్ కోసం మా ఇంటికి వచ్చారు. మీ ప్రేమ విషయం సుహాస్ ఇంట్లో ఒప్పుకోవట్లేదన్న విషయం నాతో మీ వదిన చెప్పింది. మిమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేద్దాం ఉంది. కానీ పెద్దలకి ఇష్టం లేకుండా మిమ్మల్ని కలిపితే మీరు మాలాగే బాధలు పడతారేమోనని నేను ఒప్పుకోలేదు. కానీ మీ వదిన ఒక్కతే మీ పెద్దవాళ్ళని ఒప్పించి మిమ్మల్ని ఒకటి చేసింది.
మీ కథని మా కథలా కాకుండా చేసింది. అందుకే మీకు సారీ చెప్పాలి, మీ వదినకి థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో, ఈ సారీలు థ్యాంక్స్లు మనకెందుకండి? మన ఇద్దరం ఒకటే అయినప్పుడు మనలో ఎవరు చేసినా ఒకటే కదా. అన్నయ్య, ఇంకా మేము బయలుదేరుతాం. హే, అయ్యో, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తామన్నయ్య. బాయ్ వదినా. బాయ్ అక్క. బాయ్. పదే సుహాస్. పద. మొత్తానికి వాళ్ళిద్దరిని ఒకటి చేసావు. నాదే ఉందండి, నేను చేసింది మీ చెల్లెల కోసం కాదండి, మా ఆడపడుచు కోసం. సరే, ఓకే. బిజీయా? పోలీసులకి కేసుల గురించి తప్ప ఇంకేం పని ఉంటుంది? అయితే ఒక పని చేయండి, అత్తయ్యతో మాట్లాడి ఇంట్లోనే ఒక పోలీస్ స్టేషన్ కట్టించుకోండి. అప్పుడు ఏ స్టేషన్కి వెళ్లే పని కూడా ఉండదు. ఓకే, డ్యూటీని పక్కన పెట్టాను. ఇప్పుడు చెప్పు, నాతో ఏదైనా మాట్లాడాలా? చాలా మాట్లాడాలి. నీకు రేణు ప్రేమ విషయం గురించి అత్తయ్య ఏమైనా చెప్పారా? వాట్? రేణు ప్రేమించిందా? ఈ విషయం అమ్మకి తెలుసా? అంటే నీకు తెలీదా? ఇలాంటి విషయాలు ముందు మీ ఆడవాళ్ళకి తెలిసాకే మా మగవాళ్ళకి తెలుస్తాయి. ఇంతకీ అమ్మకి ఈ విషయం తెలుసా? తెలుసు. తెలిసినా ఇల్లు ఇంత కామ్గా ఉందా? రేణుని ఇంగ్లాండ్ పంపించకుండా ఇంకా ఇంట్లోనే ఉంచిందా? అత్తయ్య రేణు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఓ మై గాడ్, నువ్విలా షాకుల మీద షాకులు ఇస్తున్నావేంటి? అసలు ఎవరా అబ్బాయి? రేణు ప్రేమించిన అబ్బాయి పేరు సుహాస్. ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు సుజాత గారిలో ఒక్కగానొక్క అబ్బాయి. సూపర్. అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఫారెన్ నుంచి వచ్చాడంట, ఇక్కడే బిజినెస్ చూసుకుంటాడంట. మరింకే, మన రేణు అదృష్టవంతురాలు. రేణు పెళ్లి తను ప్రేమించిన వాడితో జరుగుతుంది. ఇప్పుడు సమస్య లేదు. అంతకన్నా ముందు కిరణ్ ఉషాలను ఎలా అయినా ఇంటికి రప్పించాలి. అదంత ఈజీగా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది. నీ బాధ నాకు అర్థమైంది హారిక. అమ్మ ఉషకి క్షమాపణలు చెప్పేదాకా కిరణ్ ఇంటి గురించి ఆలోచించాడు. ఒకవేళ అమ్మ మనసు మార్చుకుని కిరణ్ని ఇంటికి తీసుకురావాలి అనుకున్నా గాయాన్ని గుర్తు చేయడానికి ఈ ఇంట్లో ఒకరు కాచుకుని కూర్చున్నారు. నువ్వు చెప్పేది మేఘనక్క గురించే కదా? నిజమే. మేఘనక్క ఖచ్చితంగా ఉషా కిరణ్ ఇంటికొస్తారంటే అడ్డుపడుతుంది. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని దాటి నువ్వు ఉషా కిరణ్లను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంచెం కష్టం. ఎందుకంటే మేఘన వదిన కడుపుతో ఉంది. ఇలాంటి సమయంలో అమ్మ వదిన కంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. దానికోసం వదిన మాట కాదనలేదు. వదిన చెప్పినట్టు వింటుంది. ఆ అవకాశాన్ని వదిన తనకు అనుగుణంగా మార్చుకుంటుంది. అయితే ఉషా కిరణ్లు ఈ ఇంటికి రాలేరా? వస్తారు, కానీ ఇప్పుడు కాదు. దానికి కాస్త టైం పడుతుంది. బహుశా రేణు వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపొచ్చేమో. నిజానికి చెప్పాలంటే మేం కాస్త గట్టిగానే ఉన్నాం, కానీ ఉషానే మా మనసు మార్చేసింది. మీ కోడలు ఉషా మీ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తుందో చెప్పలేం. అసలు చెప్పాలంటే తన మూలంగానే మేము రిలైజ్ అయ్యాం. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. కిరణ్, దేని గురించి ఆలోచిస్తున్నావు? రేణు గురించి ఆలోచిస్తున్నానండి.
రేణు పెళ్లి గురించి సుహాస్ పేరెంట్స్ ఒప్పుకోరేమో అనుకున్నాను. వాళ్ళ ఇంటికొచ్చి ఒప్పుకోవడంతో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏ ఆడపిల్ల తల్లైనా కూతురు పెళ్లి గురించి దిగులు పడుతుంది కదండి. 20 ఏళ్లు మనం ఎంత ప్రేమగా పెంచినా జీవితాంతం కలిసి నడవబోయే భర్త మంచివాడై ఉండాలి. తనను అర్థం చేసుకోవాలి కదా. సుహాస్ చాలా మంచివాడు, చదువుకున్నాడు, బిజినెస్ కూడా చూసుకుంటాడు. ఇన్నాళ్ళు రేణుకి ఎలాంటివాడు వస్తాడని దిగులు ఉండేది. రేణు చాలా మంచి డెసిషన్ తీసుకుంది. రేణు ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుందంటే ఇంక రేణు జీవితం గురించి నాకెలాంటి భయం లేదు. మొదట్లో వాళ్ళు మన మీద కోపంతో ఒప్పుకోలేదు. ఆ దేవుడే వాళ్ళ మనసుల్ని మార్చి మళ్ళీ వచ్చేలా చేశాడు. వాళ్ళు రావటానికి కారణం ఉషా. ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంతో వెలిగిపోవాలని ఆ దేవుడికి దీపం పెట్టే ఈ ఇంటి దేవత నా చిన్న కోడలు. అలాంటి దేవతని కొందరి మాయమాటలు నమ్మి అవమానించి బయటికి పంపించావు. నేను పంపలేదు, ఆవేశపడ్డాను. వాళ్ళు తొందరపడ్డారు. మన రేణుని వద్దనుకుని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావు. కానీ నిజం తెలియకుండా నింద వేసి పంపించిన ఈ ఇంటి కోడల గురించి ఒక్కసారి కూడా ఆలోచించాలనిపించట్లేదా? నాకనవసరం. ఎందుకు అంతా ఆ ఉషే చేసిందంటారు? ఆ ఉష లేకపోతే ఈ ఇంట్లో ఏం జరగదా? ఏం జరిగినా ఉషనే పొగుడుతూ ఉంటారు. ఇప్పటి కాలంలో అత్త ఒక మాటంటేనే అత్త మీద కక్ష పెంచుకునే కోడళ్లున్న ఈ రోజుల్లో ఉషా స్థానంలో వేరే ఆడపిల్ల ఉంటే జీవితంలో మళ్ళీ ఈ ఇంటి గురించి ఆలోచించేది కాదు. కానీ ఉషా మాత్రం తను ఎక్కడున్నా తన అత్తారి ఇల్లు తన వాళ్ళు బాగుండాలని అనుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే నీ కూతురి జీవితం బాగుండాలని తను బాధ్యత తీసుకుని సుహాస్ పేరెంట్స్తో మాట్లాడి వాళ్లను ఒప్పించింది. ఇదంతా ఉషని మన ఇంటికి తీసుకురావడానికి చెప్పట్లేదు. ఉష ఎలాంటిది అనేది అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. నీకో విషయం తెలుసా? అసలు మన రేణు తన ప్రేమ విషయం మొదట ఉషాకే చెప్పింది. మా వదిన ఓకే అంటేనే నువ్వు నాకు ఓకే అని రేణు సుహాస్తో చెప్పిందంట. తన ఆడపడుచు ప్రేమను తెలుసుకుని ఇద్దరినీ ఒకటి చేసింది. ఇవన్నీ మీకెలా తెలుసు? ఉషా చెప్పింది. ఇదంతా నీకెందుకు చెప్పలేదో ఈ పాటికి నీకే అర్థమై ఉంటుంది. ఉషా అంత చక్కదిద్దేదే అయితే కిరణ్ మనసు మార్చి ఇంటికి తీసుకురావచ్చు కదా. మరి ఎందుకు తీసుకురాలేదు? నువ్వు చేసిన పనికి కిరణ్ మనసు గాయపడింది. కాలం ఆ గాయాన్ని మాన్పే వరకు వాళ్ళు రారు. మీరెన్నైనా చెప్పండి, ఉష వెంట కిరణ్ వెళ్ళిపోయాడు. నీకు గుర్తుందా? మన పెళ్ళైన కొత్తలో నువ్వు అత్తారింట్లో అలవాటు పడ్డానికి ఇబ్బంది పడి ఊరికే మీ పుట్టింటికి వెళ్ళిపోయేదానివి. నీతో పాటు నేను వస్తుంటే మా అమ్మ నన్ను తిట్టేది. అప్పుడు నువ్వు అత్తయ్య ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అనుకున్నావు. మర్చిపోయావా? ఇప్పుడు మన కాపురం గురించి ఎందుకు గుర్తు చేస్తున్నారు? అప్పటి పద్ధతులు వేరు, ఇప్పటి పద్ధతులు వేరు, చాలా మారిపోయాయి. కాలం మారినా పద్ధతులు మారినా ఎమోషన్స్ మారవు. ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, నువ్వు తెలివిగలదానివి, తెలుసుకుంటావు. ఊరికే నాతో చెప్పిస్తున్నావు. గొప్పగా సమర్థిస్తున్నారులేండి. ఎక్సలెంట్ నిషా. నువ్వు విసిరిన వలలో కిరణ్ మాత్రమే కాదు, ఉషా కూడా పడిపోయింది. నువ్వు సూపరే. ఆ ఉషా నిన్ను ఎంత నమ్మితే నీ పని అంత ఈజీగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మమ్మీ. నా బర్త్డే రోజు వర్కౌట్ కానిది
ఇక ముందు ఈజీగా వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తాను. గుడ్ సిగ్నల్. కిరణే చేస్తున్నాడు. చేయకుండా ఎక్కడికి పోతాడు? లిఫ్ట్ చేయి. హలో కిరణ్ గారు. హాయ్ పల్లవి. మీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే ఫోన్ చేశారు. నేను కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నిజమా? నా గురించి మీరు ఆలోచించడం ఏంటి? అదే మా ఇంటికి వస్తానని చెప్పావంట. నాకు ఉష చెప్పింది. అవును అన్నాను, కానీ ఇవాళే వస్తానని చెప్పలేదే. అదేలే, రేపే. మావిడ పిలిస్తే నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరుతావంట. లంచ్కి అరగంట ముందు, డిన్నర్కి 10 నిమిషాల ముందు, బ్రేక్ఫాస్ట్కి అయితే ఉన్నపాళంగా వస్తావని కాన్ఫిడెంట్గా చెప్తుంది. సో క్యూట్. ఉషా అలా అనుకుందంటే నన్ను సిస్టర్ లాగే చూస్తుందన్నమాట. నేను డెఫినెట్గా వస్తాను. కానీ అరగంట ముందొస్తానో 10 నిమిషాల ముందొస్తానో ఉన్న ఫలాన్నే వస్తాను. ఇప్పుడే చెప్పను, సస్పెన్స్. బట్ నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం మాత్రం ఖాయం. ఓకే, ఎనీ టైం రావచ్చు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సరే అయితే ఉంటాను. గుడ్ నైట్. శభాష్. ఇద్దరు నువ్వు ఇంటికి రావాలని కోరుకుంటున్నారంటే నిన్ను సొంత మనిషిలా యాక్సెప్ట్ చేశారన్నమాట. ఇంటికి రమ్మండం గొప్పేముంది? లైన్లోకి రావడమే కదా మనకు కావాల్సింది. కాకపోతే ఆ తరుణ్ వల్లేనే తలనొప్పి మొదలైంది. డోంట్ వరీ మమ్మీ. ఆ తరుణ్ ఇంకో జన్మెత్తినా నేనింకో రూపంలోకి మారిపోయిన విషయాన్ని గుర్తించలేడు. నేను అతని ఎదురుగా నిలబడి తకదిమి అని నాట్యం చేసినా పోల్చుకోలేడు. చెప్పు కార్తీక్. ఏం చేస్తున్నావు మ్యాగీ? చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు కాల్ చేస్తాను? నువ్వు గుర్తొచ్చి నీతో మాట్లాడాలని కాల్ చేశాను. విషయం చెప్పు కార్తీక్. మ్యాగీ, ఎందుకంత తొందరపడతావు? గెస్ట్ హౌస్లో ఒక్కడే ఉన్నాను. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. పని ఎంతవరకు వచ్చింది? ఒక్కసారి మా గెస్ట్ హౌస్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇదే మాట సంజయ్కి చెప్పు. ఎవరు? కార్తీక్. చెప్పు కార్తీక్. మీరు చేసే ప్రయత్నం సక్సెస్ కావాలని నేను చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను సంజయ్ గారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. రిజిస్ట్రార్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను. అక్కడే కొంచెం లేట్ అవుతుంది. బహుశా నేను ఇచ్చింది సరిపోక అలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ అడిగేటట్టున్నాడు. ఇంకానా? అంటే ఎంత? మీకొచ్చే 100 కోట్ల ఆస్తితో పోలిస్తే ఇదంతా. ఆఫ్ కోర్స్ మీరెప్పుడూ ప్రిపేర్ అయి ఉంటారని తెలుసు. అలాంటిదేం లేదు కార్తీక్. ఇప్పటికే ఏ పరిస్థితుల్లో ఆ డబ్బు పంపించానో మీకు తెలీదు. ఆస్తి మొత్తం చేతికి వచ్చేదాకా నేను కంపెనీలో లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. అలా అంటే ఎలా? మనకు పని పూర్తి కావాలి కదా. మీరు మేఘనా మేడం కలిస్తే ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు. ఇవన్నీ లీగల్గా జరగడం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇంకా కొంచెం ఎక్కువే అమౌంట్ రెడీ చేసుకోండి. ఉంటాను. రాక్షసి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మొగుడి చేతికి ఫోన్ ఇస్తుందా? ఇప్పుడు పెనాల్టీ వేశాను. చచ్చినట్టు ఇంకో కోటి ఇచ్చేదాకా పని పూర్తి చేయను. ఇదేంటి ఇంకా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? దొంగ రాస్కెల్. నేను లొంగేలా లేనని కావాలని అమౌంట్ పెంచినట్టున్నాడు. ఇప్పుడేం చేద్దాం? ముందు మన పని పూర్తయ్యేలా చూడు. ఏదో ఒకటి చేసి వాడు అడిగిన ఎక్స్ట్రా డబ్బు వాడి మొహాన పడేద్దాం.
ఆ తర్వాత వాడెవడం మనమెవరము. అయ్యో ఏంటిది? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నేను గెలిచాను, మనల్ని ఎవరు ఆపలేరు. ముందు కిందకి దించండి. ఏంటండి ఇది? అవును రేణు, మనం అనుకున్నది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు ఊహించని విధంగా అది జరిగితే అంతా కలగా అనిపిస్తుంది కదా. మన పెళ్లి గురించా? నేను ఇంత సూపర్ ఎక్సైటెడ్ గా ఉంటే నువ్వేంటి నార్మల్ గా ఉన్నావు? నేను కూడా హ్యాపీగానే ఉన్నానండి. ఏంటి కొత్తగా అండి అంటున్నావు? మా వదిన చెప్పింది, ఇక నుండి చిన్నపిల్లల బిహేవ్ చేయకు, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నావు, నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయికి రెస్పెక్ట్ ఇవ్వాలని అనింది. అది నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే. మనకు పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా మనిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు నా రేణువి, నేను నీ బుద్ధుని. మనిద్దరం ప్రేమికులుగా కలిసున్నాం. ఇప్పుడు మన పెద్దవాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు కాబట్టి మీరు నాకు కాబోయేవారు. ఇక నుండి మర్యాదగానే ఉండాలి. ఏంటి రేణు సడన్ గా ఇంత మార్పు? మన పెళ్లికి ఈ మార్పుకి కారణం మా వదిన. మనిద్దరం మనసుల్ని పంచుకున్నాం. మన పేరెంట్స్ తాంబూలాలు పంచుకుంటేనే మనం ఒక్కటవుతామనిపించింది. కానీ మన ప్రేమకి జరిగిన ఇబ్బందులు, మన పెళ్లి అంగీకరించడానికి జరిగిన సంఘటనలు, నా కోసం మీ ఇంటికొచ్చి మీ వాళ్ళ చేత అవమానపడ్డం వల్ల మా అమ్మ కూడా హర్ట్ అయింది. ఇవన్నీ చూసి తిరిగి నేను అమెరికా వెళ్ళిపోవాలి అనుకున్నాను. తెలుసు, అందుకే నేను మా వాళ్ళ మీద చాలా సీరియస్ అయ్యాను. 3 పూటలు అన్నం తినడం కూడా మానేశాను. ఇంత అర్థం చేసుకునే గుణం, సీక్రెట్స్ దాచుకొని తత్వం ఉండడం వల్లే మీ ఇద్దరి మధ్య ప్రేమ సంతోషానికి కారణమవుతుంది. ప్రేమ గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను, మీరు కూడా ఎవరినైనా ప్రేమించారా? నాకు నచ్చిన పని చేస్తూ జీవితంలో ఎప్పటికైనా అనుకున్నది సాధించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. మీ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు అనిపిస్తోంది. నేను కూడా అదే నమ్ముతున్నాను. అందుకే ఆడియో కంపెనీలో జాయిన్ అయ్యి కిరణ్ గారిని ప్రేమిస్తూ